మండలిలోను కాళేశ్వరం రిపోర్టుపై దుమారం చెలరేగింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మండలిలో పెట్టాలంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కాళేశ్వరం రిపోర్టు పత్రాలను చించివేశారు. మండలి చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇక మండలిలో కాళేశ్వరం రిపోర్టు పెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా తెలంగాణ ఇన్పుట్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, మాధవి, కాళేశ్వరం దుమారం నిన్న అసెంబ్లీలో చెలరేగితే ఈరోజు శాసన మండలికి చేరింది. అది వాస్తవానికి నిన్న అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుని ప్రభుత్వం పెట్టింది, టేబుల్ చేసింది. దానిపై సుదీర్ఘంగా అర్ధరాత్రి 1:30 వరకు కూడా చర్చించారు. చర్చించిన తర్వాత ఆ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసన సభలో ప్రకటించారు. సిబిఐ విచారణకు ఆదేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇదే అంశాన్ని ఈరోజు శాసనసభలో కూడా మళ్ళీ ప్రవేశపెడతారు, శాసన మండలిలో కూడా ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత శాసన మండలి కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయబోతుంది అని ముందు చెప్పారు. అయితే చివరి నిమిషంలో దాన్ని విరమించుకుంది ప్రభుత్వం. కారణం ఏంటంటే శాసన మండలిలో బీఆర్ఎస్కి అధికంగా మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ప్రవేశపెడితే అక్కడ దుమారం రేగుతుంది, వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. శాసన మండలిలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను పెట్టలేదు. దాంతో ఈరోజు ఉదయమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పోడియంను చుట్టుముట్టారు. ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా పంచాయతీరాజ్ మున్సిపాలిటీ పురపాలక యాక్ట్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఆ గందరగోళం మధ్య పోడియంను చుట్టుముట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా ఉన్నారు. అక్కడ ఆ సందర్భంగా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఆ నినాదాల మధ్య వాటిని ఆమోదింపజేసుకున్నారు శాసన మండలిలో. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ చేస్తున్న వాదన ఇప్పుడు గన్ పార్క్ వద్దకు చేరింది. శాసన మండలి నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కూడా బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఒకటే, బీజేపీ చాలా రోజుల నుంచి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, సహాయ మంత్రి బండి సంజయ్ కానీ సిబిఐకి కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన అంశాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ డిమాండ్ మేరకే రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని సిబిఐకి ఇచ్చారు అనేది బీఆర్ఎస్ వాదనగా కనిపిస్తుంది. ఇది బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై చేస్తున్న రాజకీయం అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంతేకాదు శాసన మండలిలో కూడా వాళ్ళ నినాదాలు అలానే ఉన్నాయి. బాబు మోడీ డైరెక్షన్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఇక్కడ యాక్షన్ చేస్తున్నాడు తెలంగాణలో. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎన్డీఏ అలయన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి డైరెక్షన్లో ఇక్కడ రేవంత్ రెడ్డి యాక్షన్ చేస్తున్నాడు. ముగ్గురు అంతా కుమ్మక్కై ఈ సిబిఐ విచారణకి కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు ఆదేశించారు. ఇది కేవలం కక్షపూరితంగా కేసీఆర్ని టార్గెట్ చేసి చేస్తున్న చర్య అనేది బీఆర్ఎస్ వాదనగా కనిపిస్తుంది. అదే రకమైన వాదన వినిపిస్తూ శాసన మండలిలో అసలు ఒక్క కార్యక్రమాన్ని కూడా సాగనివ్వలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనల మధ్య దాదాపు గంట పాటు కూడా ఈ నిరసనల మధ్య శాసనసభ కంటిన్యూ అయింది. అరగంట సేపు దాదాపు బిల్లులను ఆమోదించుకోవడానికే పరిమితమైంది. ఆ తర్వాత నిరవధికంగా వాయిదా వేశారు. ఇప్పుడు సీన్ గన్ పార్క్ మారింది. ఇటు బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మంత్రులంతా కూడా కాసేపట్లో గవర్నర్ని కలవబోతున్నారు. ఇప్పుడు నిన్న అసెంబ్లీ తీర్మానం చేసి ఏదైతే పంపిందో బీసీ రిజర్వేషన్ బిల్లు, దానికి ఆమోదం తెలపాలని గవర్నర్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ నేతలు, బీసీ నేతలంతా కూడా వెళ్ళబోతున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం గన్ పార్క్ వద్ద, ముఖ్యంగా ఎమ్మెల్సీలంతా గన్ పార్క్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సిబిఐ విచారణ అనేది కక్ష సాధింపుతో కూడిన విచారణ. అసలు కాళేశ్వరం కమిషన్ రిపోర్టే తప్పుల తడక, అది నిబంధనలు పాటించకుండా ఇచ్చారు. కేవలం కేసీఆర్ని, హరీష్ రావుని, బీఆర్ఎస్ని టార్గెట్ చేసి ఇచ్చిన నివేదిక అని మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది. అందులో భాగంగానే ఇటు మోడీ డైరెక్షన్లోనే, అంటే బీజేపీ నేతలు ఎవరైతే బండి సంజయ్, కిషన్ రెడ్డి కోరారో, సిబిఐ విచారణకు డిమాండ్ చేశారో ఆ రకంగానే రేవంత్ రెడ్డి యాక్షన్ చేశారు. సిబిఐ విచారణకు ఇచ్చారు. కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కై చేస్తున్న రాజకీయం అనేది బీఆర్ఎస్ నేతల వాదనగా కనిపిస్తుంది. దీనిపై ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు పిటిషన్ చేశారు. దానికి సంబంధించిన కూడా ఈరోజు విచారణకు వచ్చింది. దీన్ని రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. కాబట్టి రేపు ఎలాంటి తీర్పు ఇస్తుంది అంటే ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కరెక్ట్ కాదు, దీని ఆధారంగా చర్యలు తీసుకోకుండా చూడాలని హైకోర్టును ఆశ్రయించారు. కాబట్టి హైకోర్టు ఇచ్చే నిర్ణయం కూడా చాలా కీలకం కాబోతుంది. ఇప్పుడు సిబిఐ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంట్రీ లేదు. అంటే మీరు ఇప్పుడు హైకోర్టు ప్రస్తావన వచ్చింది కాబట్టి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విషయంలో వచ్చినప్పుడు షా కమిషన్ కావచ్చు, అలాగే బీజేపీ అగ్రనేతల విషయంలో ఎబ్రహాం కమిషన్ కావచ్చు, దాన్ని కొట్టివేసింది. సో ఇది కొంత ప్లస్ అవుతుందని భావిస్తుంది బీఆర్ఎస్. సో ఎలా ఉండే అవకాశం ఉంటుంది?
ఖచ్చితంగా అప్పుడు ఇందిరాగాంధీ కానీ ఆ తర్వాత ఎల్కే అద్వానీ విషయంలో కానీ కమిషన్లు చేశాయి అప్పటి ప్రభుత్వాలు. అయితే ఆ కమిషన్ల నివేదికను కోర్టులు కొట్టేసిన దాఖలాలు ఉన్నాయి. అదే ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కమిషన్ తప్పుల తడక, అందులో వాస్తవాలు లేవు, అది కేవలం అది కాంగ్రెస్ కమిషన్ అని కూడా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ వచ్చింది. కాబట్టి ఆ కమిషన్ నివేదికను పట్టించుకోకూడదు. ఆ నివేదికనే విషయం లేనప్పుడు ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడం అనేది సమంజసం కాదు అని కోర్టును ఆశ్రయించారు. ఆ నివేదిక ఆధారంగానే ఇప్పుడు సిబిఐ విచారణకి అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి ఈ సిబిఐ విచారణ ముందుకు పోతుందా, సిబిఐ విచారణకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, అసలు కమిషన్ నివేదికనే తప్పుపడుతుందా, అసలు ఏం జరగబోతుంది రేపు అనేది మనం చూడాలి. రేపు ఈ విచారణ జరగబోతుంది, రేపు ఏం జరుగుతుంది చూడాలి. ఇప్పుడు కాసేపట్లో కేటీఆర్ కూడా కేసీఆర్ వద్దకు వెళ్తున్నారు దీనికి సంబంధించి చర్చించేందుకు. ఏదేమైనా ఈ వ్యవహారం మొత్తం మళ్ళీ రాజకీయంగానే ఒక రంగు చూపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిబిఐ విచారణకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశిస్తుంది అని ఎవరు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే గతంలో చూసాం మాధవి, మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇక్కడే సిట్ ఏర్పాటు చేశారు, విచారించారు. ఆ తర్వాత విద్యుత్ కమిషన్, అది 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశము. ఛత్తీస్గఢ్ మనకు విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన తప్పులు అంటే నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఇందులో వేరే రాష్ట్రాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పారు. అట్లనే విద్యుత్ దాంట్లో కూడా పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ అంశానికి సంబంధించేది దాన్ని కూడా సిబిఐ విచారణకు ఇవ్వలేదు. అది కూడా కేవలం కమిషన్ వేసి నివేదిక ప్రభుత్వం వద్ద పెట్టుకుంది. ఆ నివేదిక కూడా ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. కానీ కాళేశ్వరం కమిషన్కి మాత్రం సిబిఐ విచారణకు ఆదేశించడం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. సిట్ లేదంటే సిఐడి లేదంటే ఏసీబీకి ఇస్తారని అంతా భావించారు. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి వాస్తవానికి, వాటికి ఇస్తారని భావించారు. కానీ అనూహ్యంగా సిబిఐకి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక బీజేపీ ఉంది. బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్మక్కయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి అనేది బీఆర్ఎస్ అనుమానంగా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు ప్రభుత్వ పరంగా ఆలోచించినప్పుడు బీజేపీ డిమాండ్ చేసింది కాబట్టి సిబిఐకి ఇచ్చాం, వాళ్ళు ఏం తేలుస్తారో చూద్దాం. తేల్చకపోతే బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అని ఒక ముద్ర వేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి దొరికినట్టు అవుతుంది. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. ఏదేమైనా కాళేశ్వరం అనేది ఇప్పుడు రాజకీయ వ్యూహంలో 3 పార్టీలు దీని చుట్టే తిరుగుతున్నాయి. ఎవరి వాదన నిజం ఉంది, ఎవరి వాదనని ప్రజలు నమ్ముతారు, ఎవరి వాదనతో ప్రజలను మెప్పిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇందులో శిక్ష ఎవరికి పడుతుంది, తప్పు ఎవరిది తేలుతుంది. ఒక పాయింట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం జరిగిందా లేదా అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అవినీతి చేశారు, తప్పు చేశారని భావిస్తారా, లేదంటే కేసీఆర్ అవినీతిని కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం లేకుంటే కాంగ్రెస్ సర్కార్ ఎత్తి చూపింది, గుర్తించింది అని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, లేదంటే సిబిఐ ఇప్పుడు రంగంలోకి దిగుతుంది. కాబట్టి సిబిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సిబిఐ ఇందులో ఎవరిని దోషులుగా తేల్చబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. అయితే సిబిఐ కానీ ఈడీ కానీ వాటి కేసుల విచారణ, ఆ కేసుల్లో శిక్షలు పడడం అనేది చాలా తక్కువ పర్సెంటేజ్లో జరుగుతుంది. కాబట్టి ఈ కేసు విచారణ ఎప్పటి వరకు సాగుతుంది, వచ్చే ఎలక్షన్ల వరకు అవుతుందా, ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఏదేమైనా కాళేశ్వరం అనేది రాజకీయంగా మాత్రం అన్ని పార్టీలకు ఒక అస్త్రంగా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి మాత్రం ఇది ఉపయోగపడే అవకాశం మనకు కనిపిస్తుంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.